ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సృష్టికర్తవు, పరిశుద్ధుడవు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అయినా నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం ప్రభా నీ సన్నిధిలో ఆరాధించి నేను మయంపరచాలని ప్రభా చేరి వచ్చిండగా ప్రభా నీ ఆత్మను దయచేయండి దేవా. పాటల్లోనూ తర్వాత ప్రభా నీ మాటలు ధ్యానిస్తుండగా బలమైన నీ ఆత్మను మాకు దయచేయండి. మీ సన్నిధిని అనుభవించినట్లుగా మీ శక్తిని, మీ ప్రభావాన్ని దయచేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. అపరాధులం, పాపలమైన మమ్మల్ని ప్రభా అయినా క్షమించి దేవా, నీ కృప చేతనే దేవా పరలోకంలో కూర్చుండబెట్టమని కోరుతున్నాం ప్రభా. శరీరమైన ప్రతి అపవిత్రతను ప్రభా మీరే నీ రక్తంలో శుద్ధి చేయండి ప్రభా. మమ్మల్ని సంపూర్ణంగా సజీవులుగా ప్రభా మీరు అంగీకరించండి దేవా. నీకు ఇష్టం లేకుండా, నీకు సంతోషం లేకుండా ప్రభా మేము పాడిన, ఆరాధన చేసిన ప్రభాది వేస్టే ప్రభా. అయ్యా మా విషయంలో అయినా మీరే సంపూర్ణ సమాధానము, సంపూర్ణంగా ప్రభా అంగీకారాన్ని దయచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ఇచ్చిన నీతిని బట్టి మమ్మల్ని స్వీకరించమని కోరుతున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ సన్నిధిని హృదయపూర్వకంగా ఆరాధించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి. మా తలంపుల్ని ఆధీనంలో ఉంచుకోండి, మా శరీర ఆత్మలను నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ సన్నిధిలో మేము మిమ్మల్ని మాత్రమే చూసి మీ యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని, శక్తిని, ప్రభావాన్ని, జ్ఞాన ఘనతలను ప్రభా మరి ధ్యానించుకుంటూ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో సాగిలపడగలిగే గొప్ప హృదయం దయచేయండి ఆయన. దయవుంచి ఈ విషయంలో ప్రభా ఈ సమయం అంతా కూడా మాకు మీరే సహాయపడాలని కోరుతూ ప్రభా మరొకసారి నీ కృపను, నీ కనికరాన్ని మా మీద ప్రభా కనికరించి కుమ్మరించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము, నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు.
నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది. మేఘములంతా ఎత్తున్నది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపా బాహుల్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీ కృపా బాహుల్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీలో నివసింప చేసినది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలను నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపలను నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నిత్యము నేను కీర్తింతును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి
నీవే ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తించును. నీ కృపా భాగ్యమేనను నీలో దివసింప చేసినది, నీలో దివసింప చేసినది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తైనది. మేఘములంతా ఎత్తైనది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలను నే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపలను నే నిత్యము తలచి, నీ సత్యములో జీవింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నిత్యము నేను కీర్తింతును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరం. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతో నన్ను నింపుము, నీ కృపతో
నన్ను నింపుము కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా మరణపు ముల్లు నాలో విరచి మరాను మధురముగా చేసి మరణపు ముల్లు నాలో విరచి మరాను మధురముగా చేసి మనసును మందిరముగా మార్చే నా మనసును మందిరముగా మార్చే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే నీ సొంతమేగా కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని లింగికెత్తి కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని లింగికెత్తి కృపలో పరవశమందించే కృపలో పరవశమందించే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికేనే సొంతమేగా సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును సంగీతముగా వినిపించే సంగీతముగా వినిపించే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా
ప్రియునికేనే సొంతమేగా. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, ఇల్లుపును స్థిరపరచే కృపలో, ఇల్లుపును స్థిరపరచే కృపలో, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చువేళ, సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చువేళ, సమీపమయే ఆ శుభవేళ, సమీపమయే ఆ శుభవేళ, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికే సొంతమేగా. మరణపు ముల్లు నాలో విరచి, మరణు మధురముగా చేసి, మరణపు ముల్లు నాలో విరచి, మరణు మధురముగా చేసి, మనసును మందిరముగా మార్చే, మనసును మందిరముగా మార్చే, నా మనసును మందిరముగా మార్చే, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. కృపనే ధ్వజముగా నాపై నెత్తి, తుంగిన మదిని నింగికెత్తి, కృపనే ధ్వజముగా నాపై నెత్తి, తుంగిన మదిని నింగికెత్తి, కృపలో పరవశముందించే, ప్రభు కృపలో పరవశముందించే, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికేనే సొంతమేగా.
సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును సంగీతముగా వినిపించే మధుర సంగీతముగా వినిపించే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో పిలుపును స్థిరపరచే కృపలో పిలుపును స్థిరపరచే కృపలో నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా సంబరమే సుకౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చువేలా సంబరమే సుకౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చువేలా సమీపమయేలా శుభవేళ సమీపమయే శుభవేళ మనసును మందిరముగమార్చే నా మనసును మందిరముగమార్చే కృపలో పరవశ పొందించే ప్రభు కృపలో పరవశ పొందించే సంగీతమునాలు వినిపించే మధుర సంగీతమునాలు వినిపించే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికే సొంతమేగా. చిన్న వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. అపోస్తలుడైన మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు 46 చదువుకుందాం. ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు అదోని సముద్రం మధ్య ఉండెను గనుక
ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. జీవం కలిగిన నీ మాటలు జీవాహారంగా మనం బ్రతికించేవి దేవా. ఈ లోకంలో ఈ శక్తికి లేని పవర్ ప్రభా ఈ మాటలకు ఉంది. సర్వ జగత్తును, భూమిని, ఆకాశమును, సమస్తాన్ని సృష్టించిన వాడవు దేవా. అందులో ప్రతిదీ నీ మాట వింటుంది. ఆకాశం నీ మాట వింటుంది. సూర్యుడు, చంద్రుడు, చెట్లు, జంతువులు, పురుగులు, సముద్రాలు ప్రభా ప్రతిదీ నీ మాట నీ కంట్రోల్లో ఉంది ప్రభా. సర్వ అధికారం నీదే, సర్వ బలము నీదే, సర్వశక్తి నీదే ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవు, యుగ యుగాలు దేవా జీవించుచున్నవాడు, మరణము లేని, ఆయుష్ అంతం లేని గొప్ప దేవుడు ప్రభా. అలాంటి దేవుడవైన నువ్వు అల్పులము, మట్టి పురుగులం ప్రభా. మహా అయితే 60-70 ఏళ్ళ జీవితము ముగించుకొని మంటికి చేరాల్సిన మమ్మల్ని కనికరించావు దేవా. అపవిత్రతో, పాపంతో నిండిన మా బ్రతుకులకి నీ వాక్యమే వెలుగుగా పంపించావు దేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక వరముగా మాకు ఇచ్చావు. దాని ద్వారా మీ దగ్గరికి మేము రాగలుగుతున్నాం దేవా. ఆ కుమారుని రక్తాన్ని ప్రభా మా మీద ప్రోక్షిస్తూ మీ నీతిని మా మీద ప్రభా ధరించుకొని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కొన్ని మాటలు మాకు దయచేయమని, నిన్ను తెలుసుకోవడంలో మాకు కావలసిన జ్ఞానము, ఆ ప్రత్యక్షత కలిగిన ఆ మనస్సును ప్రభా మీరే సమృద్ధిగా దయచేయమని కోరుతూ ఈ మాటలను హృదయంలోనికి మీరే తీసుకెళ్ళమని, ఆత్మలోకి మీరే తీసుకెళ్ళమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో యేసుప్రభు ఒక రోజు మరి ప్రార్థన చేయాలని మరి కొండకెళ్ళాడు. శిష్యులనైతే మీరు వెళ్ళండి అని ఒక దోణిలో వాళ్ళని ఎక్కించి పంపించాడు. యేసుప్రభు ఏమో అక్కడే కొండ దగ్గర ప్రార్థన చేయడానికి ఆగిపోయాడు. అలాంటి సందర్భం ఇది. ఇప్పుడు యేసుప్రభు లేకుండా శిష్యులు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. సాయంత్రం అయింది. శిష్యులు వెళ్తున్న దోణి లేదా పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసుప్రభు ఏమో ఒంటరిగా పైన మెట్ట మీద ఉన్నాడు. దోణి ఏమో సముద్రం మధ్యలో ఉంది. యేసుప్రభు వీళ్ళను పంపించాడు. వాళ్ళేమో సగం దూరం వెళ్ళారు సముద్రంలోకి. యేసుప్రభు మాత్రం పైనే ఉన్నాడు ఇంకా మెట్ట మీద. ఎప్పుడైతే వీళ్ళ దోణి సముద్రం మధ్యలోకి వెళ్ళిందో అప్పుడు వారికి గాలి ఎదురైనందున వారు దోణి నడిపించుట్లో మిక్కిలి కష్టపడుచుండగా. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఈ శిష్యులు వెళ్తున్న టైంలో గాలి ఎదురైంది. గాలి ఎదురైతే వాళ్ళు దోణి నడిపించుటలో మిక్కిలి శ్రమ పడ్డారు లేదా మిక్కిలి కష్టపడుతున్నారంట. గాలి, సముద్రం మీద గాలి ఎదురైంది. దోణి నడిపించడానికి కష్టం కాదు, మిక్కిలి కష్టం అవుతుందంట. కొన్నిసార్లు కష్టం రావడం వేరు, మిక్కిలి కష్టం రావడం వేరు. కొన్నిసార్లు బాధ రావడం వేరు, మిక్కిలి బాధ రావడం వేరు. వీళ్ళు నడిపించడానికి మిక్కిలి కష్టపడుతున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. గాలి ఎదురైనందున ఎవరు పంపించారు? యేసుప్రభువే. దోణి ఎక్కించింది ఆయనే, వెళ్ళమంది ఆయనే. కానీ గాలి ఎదురైంది. కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చేసినా వెళ్ళినా కూడా గాలి ఎదురైంది.
ఇక్కడ యేసుప్రభువే వాళ్ళని ధోని ఎక్కి పంపించాడు. యేసుప్రభువే మీరు వెళ్ళండి అని పంపించాడు. సర్లేని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. అయినా సరే వాళ్ళకి గాలి ఎదురైంది. అయినా సరే వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు ధోని నడిపించడానికి. ఈ సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు దేవుడు పంపించినా, దేవుడు వెళ్ళమని చెప్పినా, దేవుడు చేయమని చెప్పినా, దేవుడు చెప్పినట్టే చేసినా కూడా కొన్నిసార్లు ఆపోజిట్ గా గాలి ఎదురైంది, ఆటంకాలు ఎదురైతాయి, అడ్డు ఎదురైంది, కష్టమైంది, మిక్కిలి కష్టమైంది. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టే వెళ్తున్నా, దేవుడు చెప్పిందే చేస్తున్నా, అయినా కూడా గాలి ఎదురైంది, అయినా కూడా జీవితం మిక్కిలి కష్టమైంది. అంతేగాని కొన్నిసార్లు పాపాన్ని బట్టి గాలి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు దేవుల్లో ఉండి కూడా, దేవుడు చెప్పినట్టు చేస్తూ కూడా వెళ్తున్న టైంలో కూడా గాలి ఎదురైతే జీవితం మిగిలి కష్టమైంది. ఇక్కడ గాలి, వాళ్ళకు గాలి ఎదురైంది. మనందరికి తెలుసు, గాలి వచ్చినప్పుడు గాలి ఎంత బలంగా వచ్చిందో మనకు తెలుసు. గాలి వస్తే గాలి దుమ్మకి మనం బయట నిలబడలేము. పెద్ద గాలి అయితే చెట్లు సైతము, స్తంభాలు సైతం విరిగిపడిన సందర్భాలు మనం చూస్తాం. లేకపోతే చిన్న చిన్న వస్తువులు అయితే గాలికి ఎగిరిపోవడం మనం చూస్తాం. గాలిలో ప్రయాణం చాలా కష్టం, గాలిలో నడవడం కష్టం, గాలిలో ముందుకు వెళ్ళడం కష్టం, గాలిలో మనకి ఏం కనిపించదు. వీళ్ళు ఇంకా నేల మీద గాలి కాదు, సముద్రములో గాలి. సముద్రములో గాలి ఎదురైతే చాలా కష్టం. ఎందుకంటే ఆ గాలి వల్ల పడవను తిప్పేస్తే వాళ్ళందరూ నీళ్ళల్లో పడిపోతారు, ప్రాణాలు పోతాయి. లేదా ఆ గాలి వల్ల కొద్దిగా ఒరిగినా కూడా నీళ్లు, సముద్రపు నీళ్లు మరి దోణిలోకి వస్తాయి. అట్లా అయినా డేంజరే. పోనీ గాలికి ఎదురుగా ముందుకెళ్దామంటే కష్టమైతుంది నడిపియడానికి. బహుశా మనలాగా ఇప్పటిలాగా ఇంజన్ మోటార్లు అప్పుడు ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు చేతితోనే మరి నడిపిస్తా ఉండొచ్చు. కాబట్టి చాలా కష్టం ఒక వ్యక్తికి. అది కూడా అందుకే మిక్కిలి కష్టపడుతున్నారు. వాళ్ళ గాలి ఎదురైతే మిక్కిలి కష్టపడుతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు, గాలికి ఎదురుడి నిలబడలేకపోతున్నారు. అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని గాలులు ఎదురవుతాయి. ఈ గాలి ఏ రూపంలోనైనా రావచ్చు. ఆ గాలి వచ్చి మన జీవితాన్ని కష్టం చేస్తుంది, మన జీవితాన్ని కష్టమయ్యేటట్టు చేస్తుంది, జీవితాన్ని సాగకుండా చేస్తుంది. రకరకాల గాలులు రావచ్చు. అనారోగ్యం అనే గాలి వచ్చి ఒక వ్యక్తిని లేవకుండా చేయొచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి జీవితాన్ని కృంగదీయొచ్చు. లేకపోతే సమస్యలు రావచ్చు. లేకపోతే మనుషుల వల్ల పోరాటాలనే గాలి, అవమానాలు అనే గాలి. ఈ గాలులు ఎన్నో రూపాల్లో వస్తాయి మన జీవితాన్ని కొట్టడానికి. పోరాటాలనే గాలి, జీవితం మీద నిరాశ అనే గాలి, లేకపోతే ఎన్నో అలజడులు, అసమాధానం అనే గాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనే గాలి. ఈ గాలులన్నీ వచ్చి మన శరీరాన్ని కాదు, మన మనస్సును కొడతాయి. మన మనస్సును కొట్టినప్పుడు మన శరీరం కూడా కుంగిపోతుంది. ఈ గాలులకు జీవితాన్ని నడిపించడం కష్టం అనిపిస్తుంది. ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేమనిపిస్తుంది. ఈ జీవితాన్ని ముగిస్తే బాగుండనిపిస్తుంది. ఈ జీవిత ప్రయాణం చేయలేననిపిస్తుంది. అలాంటి గాలులకు ఎంతో మంది బలైపోయారు. ఇంకా నా వల్ల కాదు, ఈ శోధన నా వల్ల కాదు, ఈ శ్రమ నా వల్ల కాదు, ఈ ఇబ్బంది నా వల్ల కాదు, ఈ పోరాటం నా వల్ల కాదని ఈదలేక జీవితాల్ని ముగించిన వాళ్ళు
ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనకు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఇలాంటి గాలులు ఏవైనా ఎదురయ్యి నిలిస్తే, మనకు తెలిసి గాలి ఎదురుగా ఉంటే మనం ఎట్ట వెళ్ళగలుగుతాం? వెళ్ళలేము. గాలి మన ముందుంటే ఏం చేయలేము. అలాగే కొన్ని గాలులు మన జీవితాన్ని పట్టినప్పుడు, మన జీవితాన్ని వచ్చి మరి ఎదురు నిలిచినప్పుడు, జీవితానికి ఎదురుగా నిలబడినప్పుడు జీవితాన్ని నడిపించడం చాలా కష్టమైంది. కానీ అలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేశాడో ఇక్కడ కనిపిస్తా ఉంది. అప్పుడు వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ఎవరైతే గాలి ఎదురయ్యి, అది ఏ రూపంలోనైనా గాలి ఎదురయ్యి జీవితం మిక్కిలి కష్టమైతే ఆయన చూచేవాడు. ఆయన మెట్ట మీద ఉన్నాడు, వీళ్ళు సముద్రంలో ఉన్నాడు. వాళ్ళ గాలి ఎదురైందని, గాలితో వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారని, వాళ్ళ ఇబ్బంది పడుతున్నారని ఆయన చూచాడు. దేవుడు చూచేవాడు. ఏ గాలితో ఈరోజు మనం బాధపడుతున్నాం, ఏ గాలితో జీవితం సాగలేకపోతున్నా, ఏ గాలి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా మనల్ని కూర్చోబెట్టినా, ఆ గాలిని, ఆ గాలి వల్ల కలిగే ఆ కష్టాన్ని, ఆ బాధని ఈరోజు చూచేవాడు ఆయన. ఆయన చూచి. ఎవరు చూడకపోవచ్చు. ఈవెన్ మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు మనం ఏ గాలితో మన మనసులో కొట్టబడుతున్నాం. మన మనుషులతో ఉన్నా కూడా ఎవరికి తెలియదు ఏ వ్యక్తి జీవితంలో ఏ గాలి తన హృదయాన్ని, మనసును కొడుతుందో, ఏ గాలి చేత కోలుతున్నాడో, ఏ గాలి తన జీవితాన్ని కృంగదీసిందో ఎవరికి తెలియదు. ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆయన చూచేవాడు. హృదయాన్ని, అంతరంగాన్ని చూసేవాడు. మనము నిద్రపోయిన ఆయన కొనుక్కకుండా, నిద్రపోకుండా ప్రతిదీ చూచేవాడు. ఆకాశంలో నుంచి ఆయన దృష్టి పెట్టేవాడు. ఆయన చూచేవాడు. రహస్యమందు చూచే తండ్రి, రహస్యంగా ఆయన చూచే దేవుడు. ఈరోజు ఆ గాలి ఏదైనా సరే, ఏ గాలితో మనం కష్టపడుతున్నామో, ఏ గాలి ఎదురై మిక్కిలి ఇబ్బంది పడుతున్నామో, ఆ గాలి వల్ల కొట్టబడుతూ సాగలేకపోతున్న జీవితాల్ని చూచేవాడు. ఎవరు చూడకపోయినా ఆయన చూచేవాడు. ఎవరికి తెలియకపోయినా ఆయనకు తెలిసేది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, ఎంత పెద్ద గాలులైనా, అది ఏ రూపంలో వచ్చి మన మీదికి లేచిన, దానివల్ల మన జీవితం మిక్కిలి కష్టంగా మారిన చూచే దేవుడు మనకున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. తర్వాత చూచిన తర్వాత ఏం జరిగిందంటే, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి, అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకున్నాడు. నేనే, భయపడకుడి అనేను. తర్వాత దేవుడు ఈ గాలులు ఎదురైనప్పుడు, కష్టంగా జీవితం ఉన్నప్పుడు దేవుడు పలకరించేవాడు. చూచేవాడు, పలకరించేవాడు. వాళ్ళను పలకరించి, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు. కొన్నిసార్లు కొంతమంది బాధపడుతున్నప్పుడు, లేదా అనారోగ్య పాలైనప్పుడు పలకరిస్తాం, లేదా పలకరించలేదు అంటాం, లేదా పలకరింపు అనేది కొంత ఆదరణ కలిగిస్తుంది. ఇక్కడ దేవుడు పలకరించాడంటాం. దట్ వర్డ్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ అన్నమాట. దేవుడు పలకరించేవాడు. దేవుడు పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడదు.
నేనే నేనే వచ్చాను మీ దగ్గరికి, సహాయం చేయడానికి వచ్చాను, కాపాడడానికి వచ్చాను. చూసే పైనుంచి మీ జీవితం కష్టంగా ఉంది, చూసే గాలి ఎదురైంది, చూసే ఇబ్బంది ఎదురైంది, చూసే అవమానం ఎదురైంది, చూసే అనారోగ్యం ఎదురైంది, చూసే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి, చూసే కష్టాలు ఎదురైనాయి, చూసే నష్టాలు ఎదురైనాయి, చూసే పోరాటాలు ఎదురైనాయి. కష్టమైతుందని నాకు తెలిసింది, కష్టం పడుతున్నామని నాకు తెలిసింది అని దేవుడు వచ్చి పలకరించేవాడు. తన వాగ్దానాల చేత ధైర్యం తెచ్చుకోమంటాడు. నేనున్నా సహాయపడం చేస్తా అంటాడు, నేనే రక్షిస్తా అంటాడు, నేనే విడిపిస్తానంటాడు, నేనే నిన్ను కాపాడుతానంటాను. ఆయన పలకరించేవాడు. ఆయన చూసేవాడే కాదు, పలకరించేవాడు. ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూసేవాడు. ఎవ్వరు వచ్చి పలకరించకపోయినా ఆయన పలకరించి ధైర్యం చెప్పేవాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన పలకరింపే, ఆయన మాటలే, ఆయన ధైర్యం చెప్పబట్టే, ఆయన మాట్లాడబట్టే. ఆ పరిస్థితులు ఆయన మనం వెనువెంట ఉండి మనకు ధైర్యం చెప్పి పలకరించబట్టే. ఆయన పలకరించేది. ఒకవేళ మనుషులు మనల్ని పలకరించినా పలకరించకపోయినా, మనుషులు మనకు ధైర్యం చెప్పినా చెప్పకపోయినా, మనుషులు మనతో దగ్గరికి వచ్చి మనల్ని పరామర్శించకపోయినా, జీవితం కష్టమైనప్పుడు మరి ఎవరు ఏ రూపంలో సహాయం చేయకపోయినా ఆయన పలకరించి ధైర్యం చెప్పేవాడు. పలకరించే దేవుడు ఈరోజు మనకున్నాడు. ఎప్పుడంటే గాలి ఎదురయ్యి మిక్కిలి కష్టపడుతున్నప్పుడు. మన జీవితాల్లో ఎదురైన ప్రతి గాలిలో, ఏ గాలితో కొట్టబడి మన జీవితం కష్టమైందో, ఏ గాలితో మన జీవితం కష్టంగా సాగుతుందో, దాని విషయంలో ఆయన పలకరించి, దాని విషయంలో ఆయన చూసి మనకు ధైర్యం చెప్పేవాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ రాస్తున్నాడు, ఆయన ధోని ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. తర్వాత ఆయన మన దగ్గరికి వచ్చేవాడు. ఆయన ధోని ఎక్కి వారి యుద్ధకి వచ్చాడు. దేవుడు వాళ్ళు ఏ ధోనిలో ఉండి కష్టపడుతున్నారో, ఏ ధోనిలో ఉండి గాలితో కొట్టబడుతున్నారో అదే ప్లేస్ లోకి దేవుడు కూడా వచ్చాడు. వాళ్ళు నా ధోనిలో నుంచి తీయలేదు. ఏ ధోనిలో వాళ్ళు ఉన్నారో, ఏ గాలికి వాళ్ళు పడి పోరాడుతున్నారో అదే ధోనిలోకి వచ్చాడు. వాళ్ళతో పాటు అదే ధోనిలో ఉన్నాడు. ఒక వ్యక్తిని మనము మరి బయట ఉండి బావిలో పడిన వ్యక్తిని బయటికి పిలవడము అతనికి అంతగా ఆదరణ ఇవ్వదు. మనం ఎప్పుడైతే నీళ్ళల్లోకి దిగి అతన్ని మనం పలకరించి అతన్ని చేయి పట్టుకుంటామో ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది. పైనుంచి మనం ఎన్ని చెప్పినా రాదు. ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడంటే, వాళ్ళు ఏ దేవునిలో ఉండి కష్టపడి భయపడుతున్నారో ఆ ధనులకు వెళ్ళాడు. వాళ్ళున్న ప్లేస్ లోకి వెళ్ళాడు. వాళ్ళు ఏ బాధ అయితే పడుతున్నారో, దేన్ని చూసి అయితే భయపడుతున్నారో దానిలోకి ఆయన వెళ్ళాడు. ఈరోజు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము పడే బాధలోకి మన గాలి ఏంటో ఆయన ఆ గాలిని చూడటానికి మన ప్లేస్కి వచ్చేవాడు, మన స్థానానికి వచ్చేవాడు. కొందరు అంటారు బాధపడేటప్పుడు, నా బాధ నీకేం తెలుసు అంటే, నా బాధలోకి నువ్వు వస్తే తెలిసిద్ది అంటారు. ఇక్కడ యేసుప్రభు కూడా శిష్యులు బహుశా నుండొచ్చు, బయట కూర్చొని రాండి అంటే మీకేం తెలుసా మా బాధ అని. వాళ్ళు రమ్మనలేదు. వాళ్ళు ఏ బాధపడుతున్నారు అదే ధోనిలోకి ప్రభువు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళకు ధైర్యమే కదా, ధోనిలో మనతో పాటు ప్రభు ఉన్నాడు. గాలి ఉంది, కష్టమైంది, ధోనిలో ప్రభు ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మన బాధలోకి ఆయన వచ్చేవాడు, మన శ్రమలోకి ఆయన వచ్చేవాడు, మన పోరాటంలోకి ఆయన వచ్చేవాడు,
మనుషులు ఎవరు రాలేరు ఆ ప్లేస్. దేవుడు వచ్చి మనం ఎక్కడైతే బాధపడుతున్నామో అక్కడికి ఆయన వచ్చి ఏ బాధతో పోరాడుతున్నామో, ఏ గాలితో పోరాడుతున్నామో ఆ గాలిని గద్దించాడంట. గద్దించగానే అది మిక్కిలి నిమ్మలమైపోయింది. మిక్కిలి నిమ్మలమైంది. గాలి అణిగింది. ఈరోజు మనతో పాటు మన దగ్గరికి వచ్చి మనం ఎదురవుతున్నా, మనం పోరాడుతున్నా, మనకెదురుగా ఉన్న గాలిని ఆయన గద్దించి నిమ్మలపరిచే. ఈరోజు ఏ గాలి ఎంత కష్టంగా, ఎంత బలంగా, ఎంతగా మనల్ని ముందుకు అసలు అడుగేయకుండా, కష్టంగా ఒక అడుగు ముందుకు వెళ్ళలేను ఈ జీవితంలో అనేంతగా మనల్ని ఆపినా సరే, అలాంటి గాలులను ఆయన చూచేవాడు. ఆ గాలితో బాధపడుతున్నప్పుడు ఆయన వచ్చి పలకరించేవాడు. ఏ గాలితో బాధపడుతున్నావు అదే గాలి దగ్గరికి వచ్చి మన పక్కనే ఉండి ఎదురుగా ఉన్న గాలిని గద్దించి మనకు నెమ్మది, నిమ్మలం ఇచ్చేవాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసి, కొన్నిసార్లు జీవితంలో ఎన్నో గాలులు వస్తాయి. అవమానాల గాలులు, ఆర్థిక ఇబ్బందుల గాలులు, అనారోగ్యం అనే గాలి, నష్టం అనే గాలి, ఆటంకాలనే గాలి, ఎన్నో గాలులు, ఎన్నో గాలు. మన చిన్న ఇక్కడ సాగనీయవు, మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళనియవు. గాలి వల్ల మిక్కిలి కష్టమైంది, సాగలేము. కొన్నిసార్లు ఇబ్బంది అయితే అది శరీరపరంగా కాదు, మానసికంగా కూడా కష్టమైంది. మిక్కిలి కష్టం అనిపిస్తుంది, మిక్కిలి బాధ అనిపిస్తుంది, మిక్కిలి వేదన అనిపిస్తుంది, ఇంకా అయిపోతాం అనిపిస్తుంది. ఈ గాలితో ఈ సముద్రంలో ప్రాణాలు పోతాయి అనిపిస్తుంది. ఈ గాలి నా జీవితాన్ని నాశనం చేసింది అనిపించింది. అలాగా మన జీవితంలో జరిగేవి, కుటుంబాల్లో జరిగేవి ఎన్నో గాలులు మనల్ని కూడా కష్టమయ్యే విధంగా, మిక్కిలి ఇబ్బంది పడే విధంగా మన జీవితాన్ని మార్చినా కూడా ఆ గాలితో ఇబ్బంది పడుతున్న ఆ శిష్యులను చూచిన ఆ యేసు క్రీస్తే ఈరోజు మనల్ని కూడా చూచేవాడు, మనల్ని వచ్చి పలకరించేవాడు. మన దగ్గరికి వచ్చి మనమున్న ప్లేస్ లో ఆయన కూడా ఉండి మనతో పాటు ఆ గాలిని ఎదుర్కొని గాలిని నిమ్మలపరిచి మనల్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు మనకు అన్నాడు. కాబట్టి 10 నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా గాలి చేత, గాలి ఎదురై, గాలి వచ్చి మిక్కిలి కష్టపడుతుంటే అలాంటి వారిని మీరు చూచేవాడు ప్రభా, చూచేవాడు. ఈ లోకంలో ఎవరు చూడకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు. మిక్కిలి కష్టపడుతున్న వేళ, గాలితో కట్టబడుతున్న వేళ, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గాలి ఉంటుంది ప్రభా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గాలి. అది ఏ గాలి, ఏ రూపంలో వచ్చి కుటుంబాన్ని, వ్యక్తిని అల్లకోలం చేసినప్పుడు దేవా, వాళ్ళ జీవితాలు కష్టమైనప్పుడు, వాళ్ళ జీవితం సాగలేదనిపించినప్పుడు, వాళ్ళ హృదయంలో ఉన్న బాధ వాళ్ళకి మాత్రమే తెలిసినప్పుడు, ఈవెన్ ఎవరు చూడకపోయినా నువ్వు చూసేవాడు. చూడటమే కాదు, పలకరించి ధైర్యం తెచ్చుకోమని చెప్పేవాడు. పలకరించే దేవుడు, పలకరించే దేవుడు, వారి యొద్దకు వచ్చే దేవుడు ప్రభా. ఆ స్థితి దగ్గరికి వచ్చేవాడు, ఆ స్థితిలో మీరు కూడా ఉండేవాడు. అతోనే మీరెక్కారు, ఆ గాలిని మీరు ఎదుర్కొన్నారు. ఈరోజు మా పరిస్థితికి వచ్చే దేవుడు, మేము ఏ
ఏ గాలితో బాధపడుతున్నాము అక్కడికి వచ్చి మరి ప్రభా మాతో పాటు గాలిని ఎదుర్కొనే దేవుడు. ఈరోజు నా జీవితంలో ఎదురైన గాలు, మా జీవితంలో ఎదురైన గాలు, దానివల్ల వచ్చిన కష్టం నీకు తెలుసు దేవా. చూచే దేవుడు ఉన్నావు, పలకరించే దేవుడు ఉన్నావు. అంత మాత్రమే కాదు దేవా, మా దగ్గరికి వచ్చి గాలిని అణచి ముందుకు నడిపించే దేవుడు. ఆ గాలి వల్ల సాగలేము. ఆ గాలి ఇంకా మమ్మల్ని, మా జీవితాలను సముద్రంలో కలిపేసిద్ది అనుకున్న పరిస్థితులను దాటించి మరి ప్రభా ముందుకు తీసుకెళ్ళగలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నందుకే వందనాలు. అందుకే మా ధైర్యం మీరే, మా అతిశయం మీరే ప్రభా. ఎవరికి ప్రభా తెలియకపోయినా, ఎవరు ప్రభా సహాయం చేయకపోయినా, ఎవరు రాకపోయినా కూడా చూచి పలకరించి వచ్చి మా జీవితంలో గడపడే ఆ మిక్కిలి కష్టాన్ని దాటించేవాడవని ఈరోజు మనస్ఫూర్తిగా మేము స్తుతిస్తున్నాం. అలాంటి దేవుడు ఆ మిక్కిలి ఇబ్బంది పడుతున్న వేళ మాతో ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేస్తాను. ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా శ్రమ దినమునా నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. నా శ్రమ దినమునా నాతో నిలచి, నా శ్రమ దినమునా నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమలో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ గమనీయ కాంతులు విరచిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ గమనీయ కాంతులు విరచిమ్మెనే. ఈ మహిమను ప్రకటింప నన్ను నిలిపేనే.
నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపేనే కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమునా నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా గాలి తుఫానుల అలజడిలో చెదరినా కూవలే నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరినా కూవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆత్యంతము నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆత్యంతము ఒక క్షణమైన విడువని ప్రేమామృతం ఒక క్షణమైన విడువని ప్రేమామృతం కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదలతో అతి శ్రేష్టమైన నీ ప్రేమ అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమునా నాతో నిలచి అనురాచి నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమునా నాతో నిలచి అనురాచి నవ్య కృపా నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన
నీ కృప చాలునయ్యా, కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలె గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలె గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో అన్నాదరించితివే. నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవవసంతము నా జీవిత దినముల ఆద్యంతము. ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం, ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. నా శ్రమదినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమదినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా మహోన్నతుడ. నీ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా. చిన్న వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటికప్పుడు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తన్ను ఎడబాసనని అతనికి తెలియలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. కొంత సమయం నీ సన్నిధి ప్రభావం మాతో ఉంచండి. అమూల్యమైన జీవం కలిగిన నీ మాటలు ప్రభావ, సజీవమైన మాటలు దేవ అందించండి దేవ. కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, బలం తెచ్చుకోవడానికి, ఆత్మలో ప్రభు ఆనందించడానికి, ఆత్మలో ఉద్యోగం పెంచబడడానికి కావలసిన విధంగా మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ మాకు మీరే సమృద్ధిగా సహాయపడమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. చదువుకున్న ఈ మాటల్లో సంసోను అనే వ్యక్తి గురించి మరి రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించేవారు ఎవరు లేరు. అప్పటికి ఇంకా రాజుల పరిపాలన స్టార్ట్ కాలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళు తప్పిపోవడం, దేవుడు వాళ్ళని బాధపరచడానికి వేరే శత్రువులకు అప్పగించడం, వాళ్ళు బాధ పెట్టడం, వాళ్ళు మొరపెడితే మళ్ళీ దేవుడు కనికరించి రక్షకులను పుట్టించారు. ఆ రక్షకులు వెళ్ళి వాళ్ళ చేతుల్లో నుంచి కాపాడే వాళ్ళు, వాళ్ళే న్యాయాధిపతులు, న్యాయం తీర్చే ఆ న్యాయాధిపతుల కాలం అంతా ఇలా జరుగుతూ వచ్చింది. దేవుడు బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు రాయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని నేను తలుస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం. దేవునిలో కొంతమంది కొన్ని రోజులు ఉన్న తర్వాత తప్పిపోవడం, దానివల్ల బాధను ఎదుర్కోవడం, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టడం, విడిపించడానికి దేవుడు ఏదో ఒక సహాయాన్ని పంపించడం, మళ్ళీ తప్పిపోవడము, మళ్ళీ బాధపడము, మళ్ళీ దేవుణ్ణి ఏడిపించడము, మళ్ళీ దేవుడు మన మీద కోపగించుకొని శత్రువులకు అప్పగించడం, మళ్ళీ దేవుణ్ణి వేడుకోవడం, దేవుడు మళ్ళీ ఇంకొక సహాయాన్ని పంపించడం. ఇదే ప్రాసెస్ అన్నమాట. మనము దేవుళ్ళ కొన్ని రోజులు మంచిగా ఉండి దేవుడు చెప్పినట్టు చేసి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ పాపం చేసి మళ్ళీ బాధ తెచ్చుకోవడం, మళ్ళీ దేవుడు మొరపెడితే ఏదో ఒక రూపంలో బయట వేయడం, మళ్ళీ ఇంకొకటి చేయడం, ఇంకో దాంట్లో ఇరుకోవడం, మళ్ళీ దేవుని మొరపెడితే అక్కడ నుంచి బయటకు వేయడం. ఇట్లా రొటీన్ లైఫ్ అన్నమాట. మన లైఫ్ లో కూడా ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటది. పడిపోవడము, లేవడము, పడిపోవడం, బాధపడడం, మళ్ళీ లేవడం, మళ్ళీ దేవుణ్ణి వేడుకోవడం, దేవుడు మళ్ళీ పైకి తీసుకురావడం, ఇలాగా విశ్వాసుల జీవితాల్లో జరుగుతాయి అని కూడా తెలపడానికి, జరుగుతున్న వారికి ఆదరణ ఇవ్వడానికి న్యాయాధిపతుల గ్రంథం రాయబడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవునిలో ఉన్నప్పుడు జయము, నెమ్మది, ఆనందం కలిగింది. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో మళ్ళీ బాధ, కష్టం తెచ్చుకున్నారు. మళ్ళీ దేవుని దగ్గర వచ్చి వేడుకుంటే ఒక్కొక్క న్యాయాధిపతి పుట్టించడం, వాళ్ళని విడిపించడం, ఇలా జరుగుతూ వచ్చింది. అలాంటి సందర్భంలో దేవుని యొక్క వాగ్దానము చేత పుట్టిన వ్యక్తి సంసోను. సంసోను జీవితము 3 అధ్యాయాలుగా రాయబడింది. ఇంత గొప్పగా, ఇంత ఎక్కువగా న్యాయాధిపతుల్లో రాయబడింది సంసోను గురించి. న్యాయాధిపతుల్లో మరి గిద్యోను మనం చూస్తాం, తర్వాత సంసోను మనం చూస్తాం. వీళ్ళు ప్రజలను విడిపించడానికి దేవుడు బహుబలంగా వాడుకున్న వారిలో ఒకరుగా కనిపిస్తారు. అయితే ఎంత బలము కలిగిన వాళ్ళైనా కూడా బలహీనులవుతారు అని చెప్పడానికి సంసోను జీవితమే ఒక మెయిన్ ఎగ్జాంపుల్. ఎంత గొప్ప బలంగాల వాళ్ళైనా కూడా మరి బలహీనులవుతారు అని చెప్పడానికి రాయబడిన మాట 20వ వచనం. అప్పుడు సంసోను ఆమె చెప్పింది, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి నేను బయలుదేరి విడచిమ్ముకొందును అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసెనని తనకు తెలియలేదు, అతనికి తెలియలేదు. He don't know when God is left with him. అతన్ని ఎప్పుడు దేవుడు వదిలేస్తాడో ఈవెన్ he don't know. ఎప్పుడు దేవుడు అతన్ని వదిలిపెట్టిపోయాడో అతనికి తెలియనే లేదు. అతనికి తెలియనే లేదు. అతనికి తెలియనే లేదు. రోజు ఎంతో మంది జీవితాలు కూడా మనకి ఇలాగే కనిపిస్తాయి.
యెహోవా తన్ను ఎడబాయిసెనని అతనికి తెలియలేదు. ఆత్మను కోల్పోయిన సంసోను, దేవుణ్ణి కోల్పోయిన సంసోను, దేవుణ్ణి కోల్పోయిన సంసోను. దేవుడు తన్ను ఎడబాసనని అతనికి తెలియలేదు. అదే దేవుడు తనతో ఉన్నప్పుడు, లేదా దేవుని ఆత్మ తనతో ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నాడు. ఎంత బలం అంటే 15వ అధ్యాయము 14వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే, అతను లేహి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాను. యూదులు వచ్చి, ఫిలిష్తీయులకు ఎందుకు ఎదురు తిరిగావు, వాళ్ళు నిన్ను అప్పగిచెప్తాము అని సంకెళ్ళ చేత తాళ్ళ చేత బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ బలంగా వచ్చిందంట. బలంగా వచ్చినప్పుడు ఆ తాళ్ళన్ని అగ్ని చేత కాల్చిన జనపనార ఉంటది కదా, అట్లా ఆ తాళ్ళు తెగిపోయాయి. సంఖ్యలు, ఇనుప సంఖ్యలు కూడా పడిపోయాయి. ఒక వ్యక్తిని అంత తాళ్ళతో కట్టి అన్ని సంఖ్యలు వేస్తే జస్ట్ అగ్నితో కాల్చిన తాళ్ళు ఎట్లాగైతే విడిపోతాయో అట్లా టప 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 విడిపోయాయి. సంఖ్యలు కూడా తెగిపోయాయి. ఇంకా పచ్చి గాడిద ఎముక, ఒక పచ్చి గాడిద ఎముక, కత్తి కాదు, తుపాకీ కాదు, ఇంకోటి కాదు, జస్ట్ ఒక పచ్చి గాడిద ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఒక్క ఎముకతో 1000 మందిని 100 మందిని కూడా 1000 మందిని, ఒక మనిషి 1000 మందిని చంపాడంటే ఎంత బలం ఉండాలి. సంఖ్యలు తాళ్ళు అగ్నిలాగా తెగిపోయాయి. ఇంకొక సందర్భంలో అయితే గాజాకి వెళ్ళినప్పుడు 3వ వచనం 16:3లో మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధాలను పట్టుకొని వాటి అడ్డకర్రలతో వాటిని ఊడబెరికి తన భుజాల మీద పెట్టుకొని హెబ్రోనుకు వచ్చాడని, కొండ మీదకి తీసుకెళ్లిపోయాడు. ఇంటి తలుపులు కాదు, ఒక పట్టణానికే పెద్ద తలుపులు ఉంటాయి, పట్టణానికి పెద్ద గుమ్మాలు ఉండేటి. అప్పుడు ఆ పట్టణపు తలుపుల్ని, ఆ గుమ్మాల్ని ఊడబెరికి భుజం మీద పెట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళాడు. సూపర్ న్యాచురల్ పవర్ ఉండేది, ఒక శక్తి ఉండేది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు చాలా బలం ఉండేది. తర్వాత ఇంకా 9వ వచనం, 7వ వచనం, 8వ వచనాలు కూడా 7 నిరవంజి చువ్వలతో బంధిస్తారు. తీసుకొచ్చే సంసోను 7 నిరవంజి చువ్వలతో బంధిస్తే 9వ వచనంలో సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగానే అతడు అగ్నికి తగిలిన నూలు ఉంది కదా, నూలు పోగులు, అగ్నికి తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. 7 నిరవంజి చువ్వలతో కట్టేస్తే జస్ట్ అగ్ని తగలగానే నూలు పోగులు విడిపోయినట్టుగా అట్లా తెంపాడు. తర్వాత కొత్త తాళ్ళు అప్పుడే పేని కొత్త తాళ్ళతో కట్టారు. 12వ వచనంలో ఆ తాళ్ళతో బంధించి సంసోనుని ఫిలిష్తీయులు మీద పడుతున్నారు అనగానే అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వల్ల ఆ తాళ్ళు చెప్పి, నూలు పోగు, కొత్త తాళ్ళు తెంచడం అసలు ఎంత కష్టం. ఆ తాళ్ళతో బంధించి తర్వాత ఏం చేశాడంటే, మొత్తం అతనికి జడ ఉండేది, పుట్టినప్పటి నుంచి కూడా కటింగే జరగలే. 7 జడలు అయ్యాయి అతని తల వెంట్రుకలు. ఆ జడలు తీసుకెళ్లి మగ్గపు మానుకు మేకుతో కట్టి బలంగా పెట్టారు.
అప్పుడు 14వ వచనంలో ఫిలిస్తీయులు సంసోను నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయాను. మామూలుగా తల లాగితే ఎవరికైనా వెంట్రుకలు లాగితే నొప్పి పుట్టింది. మగ్గపు మేకుకు తీసుకెళ్లి గోడకు తలను చుట్టూను కట్టేస్తే ఆ మగ్గపు మేకును నేతను మొత్తం జస్ట్ వెంట్రుకలతో లాగేసుకొని పోయాడు. అంత గొప్ప బలమైన వ్యక్తి. దేవుని ఆత్మ తనతో ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి తనతో ఉన్నప్పుడు తాళ్ళైతేమి, మరి చువ్వలైతేమి, పెద్ద పెద్ద ద్వారబంధాలైతేమి అలవోకగా అట్లా జస్ట్ అట్లా వేలితో కదిలిచ్చినట్టు అట్లా తెంపే జస్ట్ అట్లా అనగానే పటపటపట అగ్నికి కాలిపోయినట్టు రాలిపోయేవి. అంతటి బలం కలిగిన వ్యక్తి సంసోను. ఇక్కడ 20వ వచనంలో అలాగే ఇప్పుడు కట్టలేదు, తాళ్ళతో కట్టలేదు, మేకులతో కట్టలేదు, ఏం చేయలేదు. జస్ట్ అతను తల గొరిగించారంతే. పడుకొని ఉన్నాడు. ఏం కట్టలేదు, ఏమి లేవు చేతుల్లో, సంఖ్యలు లేవు, ఏమి లేవు. విరజిమ్ముకుందాం అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ అతన్ని ఎడబాసింది అని అతనికి తెలియలేదు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఇది. దేవుని ఆత్మ ఉంటే ఎంత సంఖ్యలైనా, దేవుని ఆత్మ ఉంటే ఎంత పెద్ద పోరాటాలైనా, 1000 మందిని చంపిన పోరాటాలు, ద్వారబంధరాలను అడ్డు గోడలను పెరుక్కొని పోయిన జీవితం, ఎదురెళ్ళిన జీవితం జీవించలేనాడు సంసోను. అదే ఆత్మ పొయ్యాక ఏమీ కట్టలేదు, ఏం ముడేయలేదు, ఏ ఊరు పట్టుకోలేదు, ఎవ్వరు అతని దగ్గర కూడా లేదు. ఫిలిస్తీన్లు వస్తున్నారంటే ఒక చాతగాని వాళ్ళలాగా వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ చేతికి దొరికిపోయాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుని ఆత్మ బలంగా మన మీద ఉన్నప్పుడు, దేవుని శక్తి బలంగా మన మీద ఉన్నప్పుడు ఎంత గొప్పవైనా చేయగలుగుతాం, ఎంత గొప్పవైనా దాటగలుగుతాం, ఎంత గొప్ప పోరాటాలైనా నిలబడగలుగుతాం. అదే దేవుని ఆత్మ లేకపోతే ఏమి చేయకపోయినా చిన్న వాటికి కూడా ఓడిపోతాం, లొంగిపోతాం. సంసోనుకు అది అర్థం కాదు. దేవుని ఆత్మ ఉంటే బలమైన వాటిని ఎదిరించగలం, బలమైన పోరాటాలను ఎదుర్కొనగలం, బలమైన శోధనలు ఎదుర్కొనగలం, బలమైన కష్టాలను దాటగలం. అదే దేవుని ఆత్మ లేకపోతే చిన్న చిన్న వాటికే కృంగిపోయి, చిన్న చిన్న వాటికే కూలిపోయి, చిన్న చిన్న వాటికే ఓడిపోయి జీవితాన్ని ముగించుకుంటాం. అదే దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న విషయం. దేవుని ఆత్మ ఉందో లేదో కూడా, ఎప్పుడు పోయిందో కూడా తెలియని పరిస్థితికి సంసోను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక విషయం మనం చదువుకుందాం. 4వ వచనం, పిమ్మట 16వ అధ్యాయం 4వ వచనం, అతడు షోరోకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా. 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావు కోరేను. ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఒక చిన్న తన బలహీనత వల్ల తాను చనిపోదాము, చస్తే బాగుండు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఫిలిస్తీన్లో షోరేకులో ఉన్న ఒక దెలీలా అనే స్త్రీని మోహించాడు. అది సంసోను బలహీనత. దానివల్ల సంసోనుకి ఆమె వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, 16వ వచనం, అనుదినం ఆ మాటలతో బాధిస్తే అతడు ప్రాణం విసిగి చావు కోరెను. ఎంత గొప్ప ఆత్మపూర్ణుడైనా, ఎంత బలమైన ఆత్మ కలిగిన వాడైనా ఆత్మను పోగొట్టుకొని
ఒక నిస్సహాయ స్థితికి వస్తాడు. ఒక్క బలహీనత ఎంత గొప్ప ఆత్మతో నింపిన వాడినైనా తన జీవితం పట్ల విరక్తి పుట్టి చచ్చిపోతే మేలు అనే స్థితికి తీసుకొచ్చింది. సంసోను అప్పటికి ఆత్మతోనే ఉన్నాడు, కానీ తన బలహీనత, తన పాపం, తన బలహీనత వల్ల కలుగుతున్న బాధ తట్టుకోలేక, తన బలహీనత తెలియలా, ఆమె వల్ల కలిగే ఆ బాధ తట్టుకోలేక ప్రాణం విసిగి చావగోరాడు. ఈరోజు మన బలహీనతలే మనల్ని చావు దాకా తీసుకెళ్తాయి. మన బలహీనత వల్ల చేసిన తప్పులు, మన బలహీనతల్లో మనం మానుకోకుండా ఉండిన దాన్ని బట్టి బలహీనత పోయి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క బలహీనత, ఎవరి జీవితంలో ఒక్కొక్క బలహీనత. కొంతమంది ఉన్న ఒక్క బలహీనత అతని జీవితాన్ని కింద కూర్చోబెట్టి తీసుకొచ్చి తన జీవితం మీద విరక్తి పుట్టేంతగా బాధ తెచ్చింది. ఒక్క బలహీనత సంసోన్ని తన జీవితం పట్ల విసిగి పొంది చచ్చే బాగుండు అనే విధంగా తీసుకొచ్చింది. ఎంత ఆత్మపూర్ణుడైనా, ఎంత శక్తి కలిగిన వాడైనా దేవుని ఆత్మను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఎంత ఆత్మపూర్ణుడైనా, ఎంత శక్తివంతుడైన ఒక్క బలహీనత అతని ప్రాణాన్ని విసిగించి చస్తే మేలు, ఈ జీవితం నా వల్ల కాదు అనేంతగా తీసుకొచ్చింది. ఇక్కడ అదే కనిపిస్తుంది. సంసోను బలహీనత సంసోను చచ్చే పరిస్థితికి, తనంతట తాను చచ్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు మనం చేసిన బలహీనతల వల్ల కలిగిన పాపములు, మన తప్పుల వల్ల, మన నిర్ణయాల వల్ల, బలహీనతలో జరిగిన మాటల వల్ల, బలహీనతలో జరిగిన కార్యముల వల్ల, బలహీనతలో చేసిన వాటి వల్ల ఈరోజు మన జీవితాలు కూడా ఇంతటి బాధ, ఇంతటి శ్రమ, ఇంతటి అవమానం, ఇంతటి వేదన, ఇంతటి నష్టం. మన బలహీనతలే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చి ఉండవచ్చు. అది ఎంత గొప్ప ఆత్మపూర్ణుడైనా, ఎంత గొప్ప బలం కలిగిన వాడినైనా, ఎంత గొప్పగా దేవుల్లో ఉన్న వాడినైనా, ఎంత శక్తిమంతునైనా, ఎంత బలంగా దేవుల్లో నిలుస్తున్న వ్యక్తినైనా ఒక్క బలహీనత తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి జీవితం పట్ల విరక్తి పుట్టించి చచ్చిపోతే మేలనే విధంగా జీవితాలను చేస్తాయి. విశ్వాసులైన, సేవకులైనా ఒక్క బలహీనత, ఒక్క పాపం, ఒక్క లోపం ఎంతో మందిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాయి. ఆత్మను కోల్పోయేటట్టు చేశాయి, దేవుళ్ళ నుంచి తొలగిపోయేటట్టు చేశాయి, దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసేటట్టు చేశాయి. అంత గొప్ప ఆత్మ వీరుడు, శూరుడు, బలం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మతో బలమైన కార్యాలు చేసిన వ్యక్తి ఒక్క బలహీనత, దెలీలా అనే ఒక బలహీనత వల్ల ఆమె మాటలకు చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. దేవుడు మనకి ఇస్తున్న మాట, ఆత్మలో ఎంత బలంగా ఉన్నా, వాక్యంలో ఎంత బలంగా ఉన్నా, ప్రార్థనలు ఎంత బలంగా ఉన్నా, కొన్నిసార్లు మన బలహీనతలు మన చచ్చిపోయే విధంగా, మన బలహీనతలను మన ప్రాణం విసిగించి చంపే విధంగా. ఒక్కొక్కరికి బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, మంచి బలహీనతలు ఉంటాయి, చెడు బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలే మనల్ని బాధిస్తాయి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ చూస్తే, పదిహేడవ వచనం కానీ చదువుకుంటే, అప్పుడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల
నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతున్నని ఆమెతో అనేను. ఎప్పుడైతే ఆమె విసిగించిందో తన బలహీనతే తన ఆత్మను కోల్పోవడానికి కారణమైంది. ఎప్పుడు ఎవరికి చెప్పని మర్మాన్ని, తన శక్తి గురించి, ఏ విధంగా తన బలహీనుడవుతాడో ఆ విషయాన్ని సంసోను ఆమెకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లీస్ట్ అప్పుడైనా విడిపోయింటే బాగుండేది, ఆమెకు దూరపడింటే బాగుండేమో, ఆమె నుంచి వేరైనా బాగుండేదేమో. వేరు కాలేని పరిస్థితి. ఆమె మాటలకు దూరం అయ్యలేక, ఆ మాటలు తట్టుకోలేక, తన బలమైన ఆత్మ వరము కలిగిన సీక్రెట్ ఆమెకు చెప్పాల్సి వచ్చింది. తన బలం ఎలా పోతుందో, తన బలం దేనిలో ఉందో ఆమెకు చెప్పాల్సి వచ్చింది. 18వ వచనంలో ఆమె తన అభిప్రాయం అంతా కూడా, అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసినని ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దాలను పిలిపించి, ఈసారికి రండి, అతడి అభిమానం అంతయు నాకు తెలిపిన నేను. ఫిలిస్తీన్ల సర్దార్లు రూపాయలు చేత పట్టుకొని ఆమె ఎద్దుకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను. అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను. తన బలహీనతే తన బాధకు కారణమైంది. తన బలహీనతే తన ఆత్మను కోల్పోవడానికి కారణం. 7 జడలంట. 7 జడలు అల్లాడంటే ఎన్ని వెంట్రుకలు అతనికి ఉన్నాయో, అతని బలం ఎంత గొప్పదో. పుట్టింది మొదలుకొని తల మీద మంగళ కత్తి వేయలేదు, పుట్టింది మొదలుకొని. నిజంగా ఒకరి బలహీనత దేవుని చేతిలో బలమైన వ్యక్తి ఒక స్త్రీ చేతిలో బలహీనంగా మారాడు. దేవుని ఆత్మతో తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ శక్తి వరంగా ప్రసాదించబడిన ఆ వ్యక్తి దేవుని దూతతో ఈ లోకానికి వస్తాడు అని ప్రవచన రూపంగా పుట్టిన ఆ వ్యక్తికి ఒక స్త్రీ ఆమె చేతుల్లో బలహీనుడుగా మారిపోయాడు. ఎంత బలమైన వ్యక్తి ఒక స్త్రీ చేతిలో బలహీనంగా మారిపోయాడు. దేవుని చేతిలో అంత బలమైన వ్యక్తి ఒక స్త్రీ చేతిలో బలహీనంగా మారిపోయాడు. చెప్పాలనుకున్నది చెప్పాడు. చెప్పాల్సిన పరిస్థితి ఆమె కల్పించింది. చెప్పేదాకా వదిలిపెట్టలేదు. చివరికి తన బలం పోవడానికి ఆమె కారణమైంది. సంసోను బలహీనతే సంసోను బలం పోవడానికి, సంసోను ఆత్మ పోవడానికి కారణమైంది. దేవుని సన్నిధిలో పడుకొని దేవుని సన్నిధిలో గడపాల్సిన వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి ఎంతగా ఒక పాపానికి చిక్కుకున్నప్పుడు, ఒక శోధనకు చిక్కుకున్నప్పుడు దానిలో నుంచి బయటికి రాలేడు. అది స్త్రీ అయినా, డబ్బైనా, పేరైనా, గౌరవమైనా, పని అయినా, ఏదన్నా కానీ ఒకదానికి ఒక వ్యక్తి బానిసైనప్పుడు ఆత్మను కోల్పోతాడు, కానీ బయటికి రాలేడు. అందుకే పౌలు గారు కూడా ఏడుస్తారు, అయ్యో నా శరీరం ఎంత దౌర్భాగ్యమైంది, ఎట్టి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను ఏది చేయాలనుకుంటాను చేయలేకపోతున్నా, చేయకూడదు చేయాల్సి వస్తుంది. సంసోనుకు చెప్పడం ఇష్టం లేదు, సంసోనుకు ఆమెతో ఉండడం ఇష్టం లేదు. అలాగనే ఆమెను వదిలించుకొని రావడానికి కూడా శక్తి లేదు. ఎంత గొప్ప కార్యాలు! తాళ్ళు దించగలిగాడు, ఎముకతో చంపగలిగాడు, కానీ తన బలహీనత అయిన స్త్రీని వదిలించుకోలేకపోయాడు. దాన్ని దాటి బయటికి రాలేకపోయాడు.
ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఒక్క బలహీనత ఎంత గొప్పవాడినైనా తీసుకొచ్చి కింద కూర్చోబెడుతుంది. ఒక్క బలహీనతే, ఒక్క వ్యక్తి, ఒక్క నిర్ణయం, ఒక్క పని, ఒక్క లోపం, ఒక్కటి మన జీవితంలో ఉన్న చెడు గుణం ఒక్కటి ఆ వ్యక్తిని ఏదైనా చేసింది. ఒక పాపము చేయొచ్చు, ఒక బలహీనత చేయొచ్చు, ఒక రోగము చేయొచ్చు. ఒక్క బలహీనత సంసోన్ను మరి తీసుకొచ్చి ఆత్మహీనుడిగా దేవుడు ఎడబాసే విధంగా చేశాడు. తర్వాత 21 వచనం చదువుకుంటే, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. ఆత్మను కోల్పోయిన తర్వాత గుడ్డివాడుగా, సంకెళ్లతో బంధించబడిన వాడిగా, బందీ గృహంలో తిరగలి విసిరేవాడిగా తన జీవితం మారిపోయింది. పట్టుకొని గుడ్లు వీగారు, సంకెళ్ళేసి బంధించారు. చివరికి తిరగలి విసిరే పని తన చేత చేపిస్తున్నారు. నిజంగా ఆత్మను కోల్పోయిన తర్వాత కొన్నిసార్లు మన జీవితం చీకటిగా మారింది. బంధించబడే స్థితికి వెళ్ళిపోతాం. ఒక వెట్టి చాకరీ చేసే మొయ్యలేని భారాన్ని మోసేంతగా అయిపోతాం. ఆత్మను కోల్పోయిన తర్వాత సంసోను జీవితం ఎంత కష్టంగా మారిందంటే, గుడ్డివాడుగా, చీకటిగా, సంఖ్యలతో బంధించబడిన వాడిగా స్వేచ్ఛ కోల్పోయాడు, స్వతంత్రం కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు. చివరికి బందీ గృహంలో బంధించబడి తిరగలి విసిరే జీవితం అయిపోయింది. లేవడం, తిరగలి విసరడం, లేవడం, తిరగలి విసరడం. ఎంత గొప్ప వీరుడు, ఎంత గొప్ప శూరుడు! గజగజలాడించాడు ఫిలిష్తీయుల సర్దారులని. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడ్డారు సంసోనును చూసి. ఆత్మను కోల్పోయిన తర్వాత అతని పరిస్థితి చీకటిగా, బంధించబడిన వాడిగా, తిరగలి విసిరేవాడిగా మారిపోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆత్మను కోల్పోయినప్పుడు, దేవుని శక్తిని, ప్రభావాన్ని కోల్పోయినప్పుడు, ఒకప్పటి జీవితం మొత్తం కోల్పోయినప్పుడు, జీవితము చీకటిగా మారి, బంధించబడిన విధంగా మారి, స్వతంత్రం కోల్పోయి, స్వేచ్ఛ కోల్పోయి, బలము కోల్పోయి, వెట్టి చాకిరీ చేస్తున్నట్టుగా, తిరగలి విసిరే విధంగా సంసోను మారినట్టుగా, కష్టంగా మారి, ప్రయాసగా మారి, ఇబ్బందిగా మారి, ఎంతో వేదనగా మారిపోతుంది. ఎంతో వేదనగా మారిపోతుంది. అందుకే ఆత్మను కోల్పోవడం అనేది చాలా నష్టానికి, బాధకి, వేదనకి జీవితాన్ని దారి తీస్తుంది. అయితే సంసోను జీవితంలో ఎంతో గొప్ప దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఇట్లాగే ఒకవేళ సంసోను జీవితం ముగించబడి ఉంటే చాలా బాధపడే వాళ్ళమేమో. కానీ దేవుడు తిరిగి బలం ఇచ్చి, తిరిగి ఆత్మనిచ్చి, గొప్ప విజయముతో తన మరణాన్ని, తన మరణపు ఆహ్వానాన్ని దేవుడు అతనికి అనుమతించాడు. వీళ్ళందరూ ఫిలిష్తీయుల సర్దారులందరూ సంసోను తీసుకెళ్లి వాళ్ళ దేవతకి మరి పండగ చేస్తున్నారు. మా శత్రువైన సంసోను మాకు అప్పగించాడని చెప్పి మొత్తం బలి అర్పించి దాగోను దేవతకు కూర్చున్నారు. 23 నుంచి మనకు ఆ వచనాల్లో కనిపిస్తుంది. మనల్ని పాడు చేసిన వాడు, మన దేశాన్ని పాడు చేసిన వాడు, మనల్ని చంపిన వాడు ఈరోజు మనకు దొరికాడు అని చెప్పుకొని సంతోషించి వాళ్ళ దేవతను స్తుతిస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ హృదయాలు సంతోషంతో నిండిపోయినప్పుడు సంసోను తీసుకొచ్చి మనం ఎగతాళి చేద్దాం, పరిహాసం చేద్దామని బందీ గృహంలో నుంచి సంసోను పిలిపించారు. అప్పుడు సంసోను గుడ్డివాడుగా ఉండి తన చేతిని పట్టుకున్న బంటుతో చెప్తున్నాడు, అయ్యా, గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలకి కొంచెం నన్ను తడవనిచ్చి వాటిని ఆనుకునేటట్టు
అని చేయమంటే అట్లాగా వాటి మీద సంసోను ఆనుకున్నాడు. ఇంచుమించు ఆ గుడి స్త్రీ పురుషులతో నిండింది. అప్పుడు వారు సంసోను ఎగతాళి చేసి, గుడి కప్పు మీద స్త్రీ పురుషులు ఎగతాళి చేసి 3,000 మంది చూస్తా ఉన్నారంట. వాళ్ళు స్తుతిస్తా, సంసోను ఎగతాళి చేస్తా, హేళన చేస్తా ఉన్నారు, బాధపరుస్తా ఉన్నారు. అప్పుడు సంసోను ఒకటి ప్రార్థన చేశాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా దయచేసి ఈసారి మాత్రమే, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములో ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేత పట్టుకొని నేను ఫిలిష్తీయులు చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవములలే, జీవిత కాలమంత అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను. అప్పుడు అతని స్వదేశులు, అతని తండ్రింటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జోరియాకు ఎస్తోలునకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతి పెట్టిరి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండాడు. ఒక బలమైన దేవుడి కార్యం ఇక్కడ జరిగింది. సంతోషం ఏంటంటే దేవుడికి చేసిన ప్రార్థన, దేవా ఒక్కసారి బలమేవు, ఒక్కసారి బలమేవు, ఒక్కసారి వీళ్ళని దండించే శక్తినివ్వు అని సంసోను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఒక చేత్తో ఒకటి, ఇంకో చేత్తో ఒకటి పట్టుకొని బలంగా వేస్తే పైన 3,000 మంది, కిందున్న సర్దారులు కొన్ని వేల మంది చచ్చిపోయారంట. ఆ ఒక్క రోజులో తన లైఫ్ మొత్తం 20 ఏళ్లలో చంపిన వాళ్ళందరికంటే ఆ ఒక్క రోజు చంపిన వాళ్ళే ఎక్కువైపోయారు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ధైర్యం ఏంటంటే తెలుసా, ఒక వ్యక్తి ఆత్మను కోల్పోయి బందీ గృహంలోకి వెళ్ళి గుడ్డివాడుగా మారి బానిసగా బతుకుతున్నా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, దేవుడు తిరిగి శక్తిని ఇచ్చేవాడు, దేవుడు తిరిగి బలాన్ని ఇచ్చేవాడు. లైఫ్ మొత్తం అయిపోయి ఆఖరి రోజులో ఉన్న, ఆఖరి సంవత్సరంలో ఉన్న, మిగతా సంవత్సరాలన్నీ ఓడిపోయినా చివరి 1 సంవత్సరంలోనైనా, చివరి 1 రోజులోనైనా, ఆఖరి రోజుల్లోనైనా కూడా దేవుడు కార్యాలు చేయగలడు. అబ్రహాము 100 ఏళ్లలో ఆఖరి దినాల్లో దేవుడు కార్యం చేశాడు. 80 సంవత్సరాల మోసే జీవితం అంతా అయిపోయినాక దేవుడు ఆడుకున్నాడు. దేవుడికి ఆఖరి క్షణాల్లో, ఆఖరి రోజుల్లో, యేసు 30 ఏళ్ళు మరి ఏం సేవ చేయలేదు, ఆఖరి 3.5 సంవత్సరాల బలమైన సేవ చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఇక్కడ కూడా సంసోను 20 ఏళ్లలో చేయలేంది ఒక్కరోజు ఆఖరి క్షణాల్లో, ఆఖరి గడియలో సంసోను చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆత్మనిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, పగ తీర్చుకున్నాడు, శక్తితో నింపబడ్డాడు, మళ్ళీ సంసోను గెలిచాడు. ఈరోజు మనకు మన జీవితాలు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అవ్వచ్చు, ఎంతో కోల్పోవచ్చు, జీవితం ఇలాగే ఇంకా ఈ బందీ గృహంలోనే ఇలాగే అయిపోతుంది, ఇంతే అనిపించవచ్చు. కానీ దేవుడు ఆత్మని ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు ద్వారాలు తెరిస్తే, దేవుడు కృప చూపిస్తే బలంగా నిలబెట్టగలడు, శక్తితో లేపగలడు, తన ప్రభావంతో లేపగలడు, తన మహిమతో లేపగలడు, తన పవర్తో జీవితాలను నిలబెట్టగలడు, పైకి తీసుకురాగలడు. 20 ఏళ్లలో చేయలేంది ఒక్క రోజులో చేసి చూపించగలడు. 50 ఏళ్లలో జరగంది, 40 ఏళ్లలో జరగంది దేవుడు చేయగలడు. సంసోను ఆత్మను కోల్పోయిన వ్యక్తిలాగా మరణించలేదు, ఆ బలమైన ఆత్మతో మరణించాడు, బలమైన శక్తితో మరణించాడు. ఈరోజు మనం కోరుకోవాల్సిందే అదే. 50 ఏళ్ళు వేస్ట్ అయినా, 40 ఏళ్ళు వేస్ట్ అయినా, 30 ఏళ్ళు వేస్ట్ అయినా, ఆఖరి రోజుల్లోనైనా, ఆఖరి క్షణాల్లోనైనా, ఆఖరి దినాల్లోనైనా బలమైన ఆత్మతో నేను నా జీవితం ముగించాలి,
మీ శక్తితో ముగించాలి, మీ కార్యాలతో ముగించాలి, మీ ప్రభావంతో ముగించాలి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మీ శక్తిని ప్రసాదించండి అని ఈరోజు మనం దేవుణ్ణి వేడుకోవాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎన్నో విషయాలు దేవుడు మన దృష్టికి తలంపులు తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకరోజు బలహీనుడిగా మారుతాడు. బలమైన సంసోను ఆత్మతో ఉన్నప్పుడు తాళ్ళు జడలు పేలిపోయేవి, తెగిపోయేవి. పెరుక్కొని వచ్చేవాడు, కొట్టుకొని వచ్చేవాడు. ఈరోజు మనం కూడా ఒకప్పుడు బలమైన రీతిలో బలంగా తిరిగే వాళ్ళం, బలంగా నిలబడే వాళ్ళం. ఈరోజు వచ్చిన వాటిని ఆత్మను కోల్పోయి, శక్తిని కోల్పోయి, పోరాడలేక ఓడిపోతూ కొట్టుమిట్లాడుతాం. కనీసం దేవుని ఎడబాసనన్న విషయం కూడా మనకు గ్రహించలేనంత స్థితిలో ఎవరు లేరు. ఏం కట్టలా, కనీసం విడిపించుకోలేని శక్తి. బంధిస్తున్నా విడిపించుకోలేకపోయాడు, గుడ్లు పెరుగుతున్నా విడిపించుకోలేకపోయాడు. ఈరోజు మన జీవితం కూడా పోరాడలేని జీవితం. నష్టాలను జరుగుతున్నా, శోధనలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, వాటిని ఎదిరించలేక అవి ఈడ్చుకొని పోతుంటే వాటంతా వెళ్తూ వాటికి బానిసలుగా బ్రతికే రోజుల్లో అనుభవిస్తున్నాము. మన బలహీనతలు మన ప్రాణం విసిగించే విధంగా చేశాయా. బలహీనతలు ఏవైనా సరే, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనత. బలహీనతలు చేసిన పనులు, ఆ బలహీనతలు చేసుకున్న నిర్ణయాలు, ఆ బలహీనతలో వెళ్ళిన ప్రదేశాలు, మనుషులు, బలహీనతలు ఈరోజు మన జీవితాన్ని ఎలా కూర్చోబెట్టాయేమో, ప్రాణాన్ని విసిగిస్తున్నాయేమో ఆ బలహీనతలు. మన బలహీనతలే మనం చంపడానికి లేచాయా. ఒక్క బలహీనత ఆత్మను కోల్పోవడానికి కారణమైంది. బలమంగా దేవుని చేతిలో ఉన్న ఒక వ్యక్తి ఒక స్త్రీ చేతిలో బలహీనుడిగా మారాడు. మన బలహీనతలు మనకు సపోర్ట్ చేయవు, మన బలహీనతలు మనలో నిలబెట్టవు, గెలిపించవు. మన బలహీనతలు మనలో నిర్దాక్షిణంగా వదిలేస్తాయి. మన బలహీనతలు మనం చావడానికి అనుమతిస్తాయి. తెలియలా అదే చేసింది. సంసోను ఏమైపోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తాయని వాళ్ళతో చేతులు కలిపి సంసోను పతనానికి కారణమైంది. బలహీనతలు మనల్ని ప్రేమించు, బలహీనతలు మన బాగు కోరవు, పాపాలు మన మంచిని కోరవు. మన పాపాలు మన బలహీనతలు నిర్దాక్షిణంగా తీసుకొచ్చి నరకంలో కూర్చోబెడతాయి, అవమానంలో కూర్చోబెడతాయి, నష్టంలో కూర్చోబెడతాయి, వేదనలో కూర్చోబెడతాయి. మన మీద కనికరం ఉండదు, మన మీద జాలి చూపించవు, మనం బాగా కోరుకోవయ్యి. మన బలహీనతలే మన శత్రువులు, మనలో ఉన్న పాపాలే మన శత్రువులు. వాటిని మనం ప్రేమిస్తాం, కానీ అవి మనల్ని ప్రేమించవు. సంసోను పరిస్థితి అదే. ఆత్మను కోల్పోయిన తర్వాత గుడ్డివాడుగా, బంధించబడిన వాడిగా, తిరగలి విసిరే జీవితాన్ని గడుపుతున్నాడు. అది బందీ గృహం. రోజు ఎంతమంది ఆత్మను కోల్పోయి జీవితంలో, కుటుంబంలో, సంఘం, సేవ విషయాల్లో చీకటిగా మారిపోయి, బంధించబడినట్టుగా స్వేచ్ఛను కోల్పోయి, వెలుగు కోల్పోయి, దారి తెలియక స్వతంత్రాన్ని కోల్పోయి, స్వేచ్ఛను కోల్పోయి, తిరగలి విసిరినట్టుగా రొటీన్ జీవితానికి మారిపోయి, జీవితమే అసహ్యమైన జీవితంలోకి మారిపోయే పరిస్థితులు మన వల్లే తెచ్చుకున్నామేమో. ఈ బాధ కారణం మనమే, ఈ బంధించబడ్డానికి కారణం మనమే, ఈ సంఖ్యలకు కారణం మనమే, సర్వం కోల్పోవడానికి కారణం మనమే, గుడ్లు కోల్పోవడానికి కారణం మనమే, మన కన్నులు ఊడబెరుకోవడానికి కారణం మనమే, నలుగురు చూసి ఎగతాళి చేయడానికి, అపహసించడానికి కారణం మనమే, శత్రుల చేతికి చిక్కబడ్డానికి కారణం మనమే.
మన పాపాలు, మన బలహీనతలు. ఒకే ఒక్క బలహీనత, ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క పని సంసారం జీవితాన్ని ఎలా చేసాయో మనకు దేవుని దృష్టిలో, దేవుని వాక్య తలంపులు ఆలోచిస్తూ వచ్చాం. అయినా సరే దేవుడు ఆ బలహీనతలోనే ఒక్కసారి బలమే అన్నప్పుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, ఒక్కసారి లేపు అన్నప్పుడు 20 ఏళ్లలో చేయలేని పని 20 ఏళ్లలో చంపలేనంతగా, 20 ఏళ్లలో సాధించలేనంతగా శక్తితో నింపాడు. ప్రభువా నాకు సహాయం చేయదేవా, ఒక్కసారి నన్ను లేపయ్యా, ఒక్కసారి నన్ను నీ ఆత్మతో నింపని ఈరోజు మనం వేడుకుందాం. ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈరోజు మేము నీ దగ్గర సంసోన్ లాగా నా దేవా, ఎడబాసిన సంగతి కూడా తెలియలేని స్థితికి ఆత్మీయ జీవితాలు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి ప్రభు. ఒకప్పుడు సంఖ్యలు తెంపిన వాళ్ళం, తాళ్ళు తెంపిన వాళ్ళం, అగ్ని ప్రభా తెగినట్టుగా నిరవంజి చువ్వలు, అడ్డు బండలు, అడ్డు ద్వారబంధాలు, గుమ్మాలు పెరుకొని వచ్చి మోసుకొని వెళ్ళిన వ్యక్తిని దేవా, ఈరోజు ఏమీ లేకపోయినా, చేతులకు సంఖ్యలు లేకపోయినా, శత్రువులతో పోరాడలేని పరిస్థితికి, పాపంతో పోరాడలేని పరిస్థితికి, అయినా శత్రువులకు చిక్కుకునే పరిస్థితికి ఈరోజు మా జీవితాలు వచ్చినాయి ప్రభా. కనికరించే దేవా, ఎంత బలమైన వ్యక్తి దేవా, ఒక్క బలహీనత వల్ల బలహీనుడుగా మారిపోయాడు. ఒక్క బలహీనతే ప్రాణాన్ని విసిగి చంపే విధంగా చేసింది దేవా. ఒక్క బలహీనతే గుడ్డివాడుగా, బానిసగా, బంధించబడిన వాడిగా, తిరగలి విసరవాడిగా చేసింది దేవా. ఒక్క బలహీనతే జీవితాన్ని అల్లకోలం చేసింది. ఒక్క బలహీనతే భయపడే వ్యక్తి నుంచి, నాయన భయపెట్టే వ్యక్తి నుంచి భయపడే వ్యక్తి వరకు తెచ్చింది దేవా. ఒక్క బలహీనత ఒక వ్యక్తిని పైనుంచి కిందికి తీసుకెళ్ళింది. ఆకాశం అంతా ఉన్నతంగా ఉన్న వ్యక్తిని నేల మీద పడేసింది దేవా. ఈరోజు మా ఆత్మీయ జీవితాల్లో మా పాపాలు, మా బలహీనతలు నీ ఆత్మను కోల్పోయి దేవా, ఈరోజు మా జీవితాల్లో ఆకాశంలో ఉండాల్సిన ఆత్మీయ జీవితాలను నేలకు పడేసినాయి దేవా. జీవితాలను ప్రభు ఏమి సాధించలేక, ఎక్కడికి వెళ్ళకుండా, ఏం చేయనీయకుండా, చీకటిగా, వెలుగు గమ్యం తెలియక బంధించబడి తిరగలి విసిరే జీవితానికి మార్చినాయి దేవా. రొటీన్ లైఫ్ కు మార్చేసినాయి దేవా. వెలుగు చూడలేని స్థితికి, స్వతంత్రంగా బతకలేని స్థితికి, ప్రభా మీ శక్తిని అనుభవించలేని స్థితికి, మీ కార్యాలు బలమైనవి చేయలేక, బలంతో ఉన్నప్పుడు రోజొక పని చేసి రోజొక కార్యంతో బలంగా ఎదుర్కొన్న వ్యక్తి ఈరోజు ఒకటే పని, తిరగలి విసరడం. బలంతో ఉంటే ఇంకెన్ని కార్యాలు సంసోను చేసి ఉండేవాడు దేవా. ఈరోజు బలహీనలుగా మారబట్టి మేము ఏమి చేయలేని వారిగా మిగిలిపోతున్నాం ప్రభా. నీ కార్యాలు అనుభవించలేని వారు, నీ కార్యాలు మా జీవితాల్లో చూడలేని వారిగా మేము ఉన్నాం ప్రభా. అపహాసానికి గురయ్యాం దేవా. శత్రువు చిక్కించుకున్నాడు, అగతాలు చేస్తున్నారు ప్రభా, పరిహాసం చేస్తున్నారు ప్రభా, గేలి చేస్తా ఉన్నారు ప్రభా. దయచేసి కనికరించయ్యా. ఇలా మా జీవితాలు ఎంతమంది ప్రభా ఇలా బాధపడుతున్నారు, సంసోనులాగా బంధించబడి అపహాసానికి గురవుతున్నారు దేవా. ఒక్కసారి కనికరించు దేవా. ఒక్క అవకాశం ప్రభా, ఒక్క ద్వారం తెరువు దేవా. ఒక్క ప్రభా మీ సహాయాన్ని పంపించు దేవా. దేవా మా జీవితం మరణములో నీ ఆత్మతో చనిపోవాలి దేవా. మరణములో మీ ఆత్మతో మేము ముగించబడాలి దేవా. చనిపోయే ఆఖరి రోజైనా, ఆఖరి క్షణంలోనైనా బలమైన నీ ఆత్మతో ఈ ప్రాణాన్ని వదిలిపెట్టాలి దేవా. నీ ఆత్మకార్యం జరిగిస్తూ చనిపోవాలి దేవా. నీ ఆత్మతో నింపబడి చచ్చిపోవాలి దేవా. నీ ఆత్మతో ముగించబడాలి దేవా. కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయి ఉండొచ్చు,
జీవితంలో సగం వేస్ట్ అయి ఉండొచ్చు. చివరి క్షణాలైనా, చివరి రోజులైనా, చివరి సంవత్సరాల్లోనైనా ప్రభా మీ కార్యాలు చేయడానికి శక్తినివ్వు, బలహీనతలను వదిలించుకోవడానికి శక్తినివ్వు, బలాన్ని ధరించుకోవడానికి కృప చూపించు దేవా. సంసోను శక్తి కాదు, సంసోను బలం కాదు దేవా. అంత బలం మళ్ళీ మీరిచ్చారు. సంసోను వెంట్రుకలు తిరిగి మొలిపించారు దేవా. మళ్ళీ బలం ఇవ్వయ్యా. మళ్ళీ తిరిగి నీ ఆత్మ మాలోకి రావాలి, నీ శక్తి మాలోకి రావాలి ప్రభా. అలాగా నీ కార్యాలను జరిగించండి, నీ ప్రభావాన్ని రప్పించండి, మీ శక్తిని రప్పించండి. సంసోన్ లాగా విజయంతో మా జీవితాలు ముగించబడాలి. అవమానాన్ని దాటి, అపహాస్యాన్ని దాటి, గేలి ఎగతాల్ని దాటి, పరిహాసాలను దాటి ఆనందముతో, ఆత్మతో ముగించబడాలి. అలాగా ఎంతమంది ఇలా ఆత్మతో కోల్పోయి, బలహీనతల వల్ల, పాపాల వల్ల ఎంతమంది ఇలా బలహీనుడుగా మారిన సంసోన్లాగా అయినా ప్రతి జీవితంలో మీ శక్తిని ప్రసాదించండి దేవా. నేనే కాదు, ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసాన్ని మీరు ఇలాంటి బలంతో నింపండి ప్రభు. ఆ రీతిగా మీరే చూపించండి. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ బలంతో ప్రభా మా జీవితాలను లేవనెత్తమని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు. ఈ ఆరాధనలు ఇంతవరకు సాయం చేసినందుకే వందనాలు. వారమంతా నీ కృపాన్ని సన్నిధి ఉంచండి, నీ శక్తిని, ప్రభావాన్ని ఉంచండి, నీ ఆత్మను ఉంచండి, నీ బలాన్ని ఉంచండి దేవా. ప్రభా మేము అడగడం వరకే మా యొక్క పని దేవా, ఇవ్వడం నీ చిత్తం దేవా. ప్రభా అడుగుతున్నాము, ఆత్మ శక్తిని, ప్రభావాన్ని బలంగా దయచేయండి. శరీర ఆరోగ్యాలు దయచేయండి, మానసిక సమాధాన సంతోషాలు దయచేయండి, ఆర్థికపరమైన సహాయాన్ని దయచేయండి ప్రభా. మనుషుల విషయంలో సమాధానం దయచేయండి, పనుల విషయంలో సమాధానం, సంతోషం దయచేయండి. నీ రాకడ వరకు నమ్మకంగా మా మరణం వరకు బ్రతకడానికి కావలసిన ప్రతిదీ దయచేయండి. జీవానికి, భక్తికి కావలసిన ప్రతి ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ప్రపంచాన్ని, ప్రపంచంలో పరిస్థితులను, ప్రపంచంలో వ్యక్తులను, ఆయా సంస్థలను, పరిపాలన, ప్రతి దాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి దేవా. పరలోకంలో మీ చిత్తం ఎలా జరుగుతుందో అలాగ భూమి మీద జరగడానికి మీ శక్తిని ప్రసాదించండి. మీ రాజ్యం రావాలి ప్రభా, మీ చిత్తం మొత్తం నెరవేరాలి దేవా. సర్వాధికారం మీదే. కీడులు, అపాయాలు, శోధనలు, సాతాను శక్తులను ప్రభా మీరు బంధించండి. ఆయా విధాలుగా మనుషులను శోధించడానికి వచ్చే ప్రతి శోధన నుంచి తప్పించండి, దుష్టు నుంచి కాపాడండి. జీవానికి, ఆత్మకి, శరీరానికి కావలసిన ప్రతి ఆహారము, ప్రతి సహాయము, ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా. ఎందుకంటే పరలోకంలో ఉన్న మా తండ్రి విదేవా, ఒక లోకంలో ఉన్న తల్లిదండ్రులు సహాయం చేయకపోయినా, చూడకపోయినా మీరు చూచి, పలకరించి, దగ్గరికి వచ్చి దేవా మరి సహాయం చేసే వ్యక్తి ప్రభా. దైవంచే సహాయం చేయండి. ఇంతవరకు ఈ ఆరాధనలు సహాయం చేసినందుకు వందనాలు. పాపంలో ఉన్న వారిని ఇంకా ప్రభు బయటికి తీసుకురండి. బలహీనతలతో కొట్టుమిట్లాడుతున్న ప్రభా ఎంతో మందిని బయటికి తీసుకురండి ప్రభా. ఆత్మను కోల్పోయిన వారిని ఉజ్జీవంతో, శక్తితో, ప్రభావంతో నింపి అంతకంటే ఎక్కువ మహిమతో జీవితంలో మీ వెలుగు చూడాలి, మీ ప్రసన్నత చూడాలి, మీ యొక్క ఆధిపత్యాన్ని అనుభవించే విధంగా చేయండి అనే విషయాల్లో కృప చూపించమని, మా పాపములను మరోసారి నీ రక్తంలో కడగమని ప్రభా, నీ యొక్క కుమారుని శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో ప్రతి బలహీనతలను జయించి పోరాడే మీ శక్తిని మాకు దయచేయమని కోరుతున్నాం. బలహీనులుగా మేము ఓడిపోకుండా ప్రభా, బలహీనులుగా బంధించబడకుండా ప్రభావంతో ఎదిరించగలిగే, ప్రభావంతో అగ్నితో పోరాడి గెలిచినట్టు గెలవగలిగే శక్తి దయచేయండి. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినందుకే మనస్ఫూర్తిగా వందనాలు, స్తుతులు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు, పాటలు ప్రతిదీ కూడా ప్రభా మా హృదయంలోనికి ఈ సమయంలో గడిపిందంతా మరి ఈ వారం అంతా ఉండడానికి సహాయపడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, తిరిగి బలం పొందిన సంసోన్ లాగా మన జీవితాలు, సర్వలోక పరిశుద్ధులందరి జీవితాలు
మార్చబడ్డానికి ప్రభువే సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.